గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యాను. గ్రూప్ 2 రాశాను. నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ 1 కూడా అప్లై చేశాను. దానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఇప్పుడు మన ఎలక్షన్ వస్తున్నాయి. ఎలక్షన్లో ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు? నేను జగన్ గారే రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన రావాలనే రాష్ట్రం అభివృద్ధి పొందిందని అంటున్నా. అభివృద్ధి అంటే అమ్మఒడి అని, లేకపోతే మహిళలకి మరి ముఖ్యంగా దిశ చట్టం ద్వారా కానీ, ఇంకా ఎన్నో పథకాలు చేయూత ద్వారా కానీ, డ్వాక్రా ద్వారా, ఇలా ఎన్నో పథకాల ద్వారా మహిళలకి చేయూతగా ఉన్నారు. మహిళలు అభివృద్ధి పొందారు. మహిళలు ఇంకా ధైర్యంగా నడుస్తున్నారు. అర్ధరాత్రి కూడా మహిళ 12 గంటలకు నడిస్తే అదే నిజమైన స్వతంత్రం అని గాంధీ గారు చెప్పారు కదా. అలానే జగనన్న ప్రభుత్వంలో చాలా నిర్భయంగా నడుస్తున్నాము అంటే, ధైర్యంగా ఉన్నాము అంటే ఆయన తీసుకొచ్చిన దిశ చట్టం ద్వారా, లేకపోతే ఇంకా అనేక మార్లు ఒక యాప్ ఇట్లా జస్ట్ ఫోన్ పట్టుకుంటే చాలు అది దిశలోకి వెళ్ళిపోయి కలుస్తుంది. ఎక్కడున్న మహిళలకి రక్షణగా దిశ వాళ్ళు వచ్చి చర్య తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల దేశానికి రాష్ట్రానికి కూడా ఉపయోగపరంగా ఉన్నది. సెకండు, మనకి రేషన్ అనేది ఇంటికే వస్తుంది. అలాగా ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఒకప్పుడు రేషన్ కోసం బార్లు నుంచోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెయిటింగ్ చేసినా కానీ మధ్యాహ్నం రా, సాయంత్రం రా అంటూ ఉండేవాళ్ళు రేషన్ షాప్ వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం జగనన్న ప్రభుత్వం ద్వారా రేషన్ షాప్ వాళ్ళు ఇంటికే వస్తున్నారు. మనం ఎక్కడి నుంచి ఉంటే అక్కడే మన ఇంటి ముందుకు వచ్చి రేషన్ ఇస్తున్నారు. ఎక్కువ మోసే పని లేకుండా అన్ని బియ్యం కూడా చాలా మంచి బియ్యం లాగా వస్తున్నాయి. కొంచెమే డిఫరెన్స్ ఉంది. మ్యాక్సిమం బీపీటీ లెక్కనే ఉన్నాయి. ఇట్లా ప్రభుత్వం ఎంతో పేదరికం వాళ్ళని ఆదుకుంటుంది. ఇలాంటి సంబంధంలో ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటంటే రోడ్లు లేవు. ఆ రోడ్ల సమస్య తప్ప మిగతా అంతగా ఏమీ ఎఫెక్ట్ కాదు. అందులో మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్కి నాడు నేడు ద్వారా, అలానే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉండాలి అని స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నది. అలానే వాళ్ళకి తల్లిదండ్రులకి 15,000 ఇవ్వటం వల్ల వాళ్ళకి తల్లిదండ్రులుగా ఆ టైంలో అడ్మిషన్ టైంలో స్కూల్ స్టార్టింగ్ డేస్ అంటే జూన్ జూలై టైంలో ఎంతో ఉపయోగకరంగా వాళ్ళకి ఉపయోగపడేటట్లుగా చేస్తున్నారు. అంటే ఆ టైంలో మళ్ళీ యూనిఫామ్స్, స్కూల్ షూస్, బుక్స్ ఇలా ఎవరిస్తున్నారు చెప్పండి? ఏ ప్రభుత్వం వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు కదా. అట్లాంటిది ఒక జగనన్న ప్రభుత్వం ద్వారానే ఎంతోమంది ప్రజలు అభివృద్ధి పొందుతున్నారు, లబ్ధి పొందుతున్నారు. లాభం పొందినా కూడా ఇంకా అవిశ్వాసంగా కృతజ్ఞత లేని వారిగా మాట్లాడటం కరెక్ట్ కాదు. కాబట్టి ప్రభుత్వమే వస్తుందని నేను నమ్ముకుంటున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని రావడం వల్ల జగన్ గారు గెలుస్తారంటే విడిపోతారు? జగనన్న గారే గెలుస్తారు. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనుల వల్ల, ఆయన మీద ప్రజలు పెట్టుకున్న ఉన్న ఉపయోగం ఆయన చాలా ఉపయోగకరమైన పనులు చేశారు. సింహం ఎప్పుడు సింహంలానే గెలుస్తుంది కదా. అట్లానే జగనన్న మాట తప్పుడు మడెం తిప్పుడు అన్నది ఈ 5 సంవత్సరాలు కూడా అవకాశం ఇచ్చి చూస్తే తప్పకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తాడని నమ్మకం ఉంది. ఒకటి ఏంటి అంటే రోడ్లు కూడా మంచిగా వేస్తే ఆ ప్రభుత్వానికి ఇంకా తిరగలేదు అని నా అభిప్రాయం. షర్మిల గారు అలా చేయటం నాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఏంటంటే అన్నను సపోర్ట్ చేయాల్సిన బదులు అన్నకు వ్యతిరేకంగా తండ్రికి వ్యతిరేకమైన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారు అప్పుడు జగనన్న గారిని హెల్ప్ చేయలేదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైంలో. కానీ షర్మిల గారు అన్నకు మీద కోపంతో అలా చేయటం కరెక్ట్ కాదు అనిపిస్తుంది.